ఆయన చెప్పినది ఏమిటంటే ఇతను లోకక్షేమం కోసం అయ్యా రానున్న రోజుల్లో దేవతలకు సాయం చేసేటువంటి గొప్పవాడు హనుమంతుడు అన్న కాబట్టి ఆయన మనం అని చెప్పి ఆయనకి అష్టసిద్ధుల్ని కలుగుదాట అని చెప్పి ఆయన బ్రహ్మదేవుడు ఆశీర్వదించాడు. అష్టసిద్ధులు అంటే ఏమిటి? అనిమ మహిమ గరిమ ఇట్లా మనకు మొత్తం 8 రకాల స్థితులు ఉంటాయి. అంటే ఇక్కడ ఉన్నట్టుండి ఎక్కడైనా మాయమైపోగలడు, ఎక్కడైనా ఉండి ఇక్కడ రాగలడు, చిన్నవాడిగా రాగలడు, పెద్దవాడిగా రాగలడు, లావుగా రాగలడు, ఎక్కడి నుంచి ఎక్కడైనా మాయం కాగలడు. అలాంటి అనేక రకమైనటువంటి స్థితులు పొందాడు హనుమంతుడు. అందుకే మనకు ఉన్నట్టుగా ఉంటాడు, చిన్నవాడిగా ఉంటాడు, ఆకాశానికి ఎగిరినట్టుగా ఉంటాడు. అందుకంటే హనుమంతుని వయసు ఎంత, హనుమంతుని యొక్క ఎత్తు ఎంత అంటే ఎవరో చెప్పలేము. ఆయన ఎలా ఉంటాడు ఎవరు తెలుసు? ఆయన సందర్భాన్ని బట్టి మారుతా ఉంటాడు. కాబట్టి హనుమంతుడు ఇలా ఉంటాడు అని చెప్పి అనేక రకమైనటువంటి దేవతలంతా కొంతమంది మహాత్ములు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కూడా సాధించలేనటువంటి వరాలని మనకి హనుమంతుడు మరి ఆయన జన్మత పొందడం జరిగింది. అదే విధానంలో ఆయన బ్రహ్మాండంగా లోక కళ్యాణం చేస్తూ ఆయన ఆ విధంగా ఎందుకంటే ఓనరులకి కొంచెం మరి వాళ్ళకు ఉండేటువంటి విధానం ఉంటుంది. వాటి చిన్నతనం నుంచే అనేక రకమైన ఆశ్రమాలు తిరుగుతూ ఆ యొక్క ఋషుల దగ్గర ఉన్నటువంటి యజ్ఞాలు ఏమైనా పాడు వేయటం, గడ్డాలు వేయటం, గోసులు లాగటం ఇట్లాంటి శిల్పాలు చేస్తా ఉండేవారు. చిన్న వయసులో చేస్తా ఉంటే ఋషులంతా దానిని బరాయించలేక తట్టుకోలేక మరి ఏమన్నా అంటేనే అనేక రకమైనటువంటి వరాలు పొందారు. అందుకు కాబట్టి ఈయన ఎట్లా అని చెప్పి వాళ్ళందరూ ఆలోచించి వాళ్ళందరూ కూడా హనుమంతుని యొక్క విధానం వాళ్ళకి కష్టం అనిపించింది రోజువారీగా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే హనుమంతుడు మరి ఆయన ఏం అనాది కాదు, కానీ వాళ్ళు ఏదో ఒకటి అనకపోతే మరి ఇబ్బంది అవుతుంది. అందుకని వాళ్ళందరూ కలిసి హనుమంతుని యొక్క ఈయన యొక్క అనేక రకమైనటువంటి మహిమలన్నీ ఈయనకి ఏమీ గుర్తు లేకుండా ఈయన శక్తులన్నీ ఈయనకి నశించుగాక, అది ఎవరైనా గుర్తు చేస్తే మాత్రమే ఇతనికి గుర్తుకొస్తుంది, ఆయన ప్రదర్శించగలడు అని చెప్పి వాళ్ళు చెప్పించారు. అందుకనే హనుమంతుడికి తన గురించి తను ఏం తెలియదు కనుక పట్టించుకోడు. దాని ఏదో ఆయన ఎవరైనా వచ్చి అందుకే మనకు ముఖ్యంగా భక్తుల్ని హనుమంతుడు రక్షించాలి అంటే దానికి ఆంజనేయ స్వామి దండకం మరి హనుమాన్ సాలీష మనకు తులసిదాసు గొప్పగా 40 శ్లోకాల్లో బ్రహ్మాండంగా రచన చేయడం జరిగింది. హనుమాన్ సాలీష ఈ యొక్క దండకాలు ఎప్పుడైతే స్వామిని స్తుతించడం మొదలు పెడతా ఉంటావో నువ్వు ఏమి కోరిక ఇవ్వడానికి నీకు ఏం అవసరమైతే అది చేయడానికి హనుమంతుడు ఎప్పుడు రెడీగా సిద్ధంగా 60 ఎప్పుడు ఉంటాడు. దేవతలందరిలో ఇక మన భారతదేశం వైడుగా చూసుకుంటే అందరు దేవుళ్ళకి ఎన్ని కూడా ఉన్నాయో హనుమంతుడికి అన్ని కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఓపెన్గా రోడ్డు మీద ఆడబెట్టాలి, విగ్రహాలు పెట్టాక ఊళ్ళో 2-3 పెట్టాక ప్రతి ఇంట్లో ఫోటో పెట్టాం, ప్రతి ఇంట్లో ఒక మనిషిని పేరు పెట్టుకున్నాం. భారతీయ సంస్కృతిలో హనుమంతుని జీవన విధానం మనలో ఇంక్లూడ్ అయిపోయింది. అందుకని హనుమంతుడు అంత గొప్పవాడిగా అఖండ బ్రహ్మచారిగా గొప్పగా ప్రమాణంగా తీర్చిదిద్ది అనేక రకమైనటువంటి ఏమి ఆశించకుండా సుగ్రీవుని దగ్గర ఆయన మంత్రి ఆ మంత్రిగా ఉంటా రామకార్యానికి మరి రాముడు సీతమ్మ అపహరణకు గురైనప్పుడు దానికి మొట్టమొదట మనకి మా రామాయణంలో కిష్కింధ కాండలో మరి ఆ యొక్క హనుమ మరి రామలక్ష్మణులు దర్శించడం జరిగింది. దర్శించిన తర్వాత మొట్టమొదట వాళ్ళ దర్శనం ఎలా ఉంటుందంటే వీళ్ళిద్దరూ మరి సన్యాసిగా ఉన్నారు, కానీ రాజఋషులుగా క్షత్రియులుగా ఆయుధాలు అవన్నీ చేతబట్టి ఉన్నారు. సీతమ్మ అన్వేషణ కోసం వాళ్ళు వస్తా ఉంటే వాళ్ళు వచ్చిన తర్వాత సుగ్రీవుడు చెప్పాడు, ఎవరో వస్తున్నారయ్యా, చూడటానికి ఏదో బాలకుల్లాగా ఉన్నారు, కానీ వాడి తేజస్సు చాలా గొప్పగా ఉన్నది, మరి ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఒక పక్కే మునుల్లాగా ఉన్నారు, ఎక్కడ చూస్తే ఆయుధాలు కనపడుతున్నాయి. అది కాబట్టి హనుమాను వెళ్ళి కనుక్కుంటాం ఒకసారి అని అంటే ఆ యొక్క ఋషిమోగ పర్వతం పైన వీళ్ళిద్దరూ కూడా అక్కడ నివాసం 20 రోజులు కొంతమంది కలిసి అక్కడ ఉంటా ఉంటారు. అందుకని ఆయన వచ్చిన తర్వాత హనుమంతుడు మొట్టమొదట రాముడు వారిని సంబోధించే విధానం చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఆయన భాషా ప్రావీణ్యత అంత గొప్పగా ఉంటుంది. వేదం చదివిన వాడికి ఎంత భాష ఉంటుందో ఆయనకు అంత భాష ఉండేది, అంత దూరదృష్టి ఉండేది, అంత పట్టుదల కార్యక్రమంలో అంత పట్టుదల ఉండేది, అంత మంచి సుగుణాలతో కూడుకొని ఉండేవాడు, ఓర్పు కలిగిన వాడు, నేర్పు కలిగిన వాడు,
ఎదుటి వాడిని సంధి చేయాలంటే, ఏదైనా ఇద్దరు గొడవ పడితే వాళ్ళు కూర్చొని సంధి చేయాలంటే హనుమ అంత గొప్పగా చేయగలిగేవాడంట, అంత నైపుణ్యం కలిగిన వాడు. అందుకే ఆయన వచ్చి ఎవరైనా మీరు రాజకుమారులా ఉన్నారు చూస్తే, కానీ వేషం చూస్తేనే ముని వేషధారులో ఉన్నారు, కానీ వెనక మీ ఆయుధాలు చూస్తేనే క్షత్రియులా ఉన్నారు అని చెప్పి ఆయన మెత్తగా సంబోధిస్తే రాముడు ఆయన నోటి వెంకే చూస్తా ఉన్నాడండి. అట్లానే మిగిలిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తమ్ముడితో అంటాడు, అది చూసావా ఆ యొక్క హనుమ ఆయన భాషా ప్రావీణ్యత అది సామవేదం చదివిన వాళ్ళకి మాత్రమే అలా మాట్లాడగలరు అని చెప్పి తమ్ముడు లక్ష్మణుడితో అంటే, అవును అని చెప్పి ఇద్దరు అనుకోండి. హనుమ దూరాలండి, అయ్యా నేను మాట్లాడుతున్నా కానీ మీరేం మాట్లాడట్లేదు అంటే అప్పుడు చెప్పారు, మేము పలానా తోట నుంచి అయోధ్య పోవాయా, ఇలా వచ్చాను, ఇలా కార్యక్రమం జరిగిందని చెప్పి సీతమ్మకు సంబంధించిన శౌర్యాలు చెప్తే అప్పుడు అక్కడి నుంచి అవును నేను సుగ్రీవుడి దగ్గర ఉంటాను, ఆయన దగ్గర మంత్రిని, మా రాజుగారు పైన ఉన్నాడని చెప్పి వారి యొక్క సంభాషణ అంతా కలిసిన తర్వాత వాళ్ళిద్దరిని అప్పుడు మారు వేషంలో వచ్చాడు హనుమంతుడు. అప్పుడు యథాస్వరూపాన్ని చూపించి బాడీని బాగా పెంచి ఆంజనేయ స్వామిని వారిద్దరు శిలా బోధం పైన ఎక్కించుకొని కొండ మీద కలిసిపోయి సుగ్రీవునితో సంధి కలిపి వారిద్దరికి కూడా బ్రహ్మాండమైనటువంటి రాముడు సుగ్రీవుడు బ్రహ్మాండమైనటువంటి మైత్రి బంధాన్ని ఏర్పరిచి ఆ తర్వాత వాడి వధ జరిగి ఆ తర్వాత వాడికి ఆ రాజ్యానికి సుగ్రీవుడు రాజయ్యి ఆ తర్వాత సీతాన్వేషణకు కోరుకొని బ్రహ్మాండంగా లంకకు పోయే ప్రయాణం అంతా చూసుకుంటే అదంతా ఇది కిష్కింధ కాండ, అది సుందరకాండ. మొత్తం మనకి రామాయణం 7 కాండలుగా 24,000 శ్లోకాలతో అద్భుతమైనటువంటి ఆదర్శ కావ్యం. మానవుడు ఎట్లా జీవించాలో, అన్నదమ్ములు ఎలా ఉండాలో, తల్లి కొడుకులు ఎలా ఉండాలో, పక్క వారికి ఎలా ఉండాలో, భార్యాభర్తలు ఎలా ఉండాలో చూపించేదంతా కూడా అందులో బ్రహ్మాండంగా మనకు అద్భుతమైనటువంటి ఆదర్శ గ్రంథం. అందులో ఈ యొక్క కిష్కింధ కాండ 68 సరుకులు, చాలా చిన్నదే సరుక, 68 సరుకులు 1.5 రోజులు హనుమ చేసినటువంటి కార్యక్రమం ఈ రోజు భూమి ఆకాశం ఉన్న నాలుగు చరిత్రలో మిగిలిపోయేంత పని ఈ 36 గంటల్లో చేశాడు ఆయన. మనం 100 ఏళ్ళు బతికినా కూడా మనం పోతే మరణాడు అనుకునేవాడు దాని పట్ల. కాబట్టి ఎన్ని రోజులు బ్రతికామన్నది కాదు, ఎలా బ్రతికామన్నది చాలా ప్రధానం అని చెప్పి మన శాస్త్రం మనకు తెలియజేస్తుంది. అంత గొప్ప ఆదర్శ గ్రంథం మనకి రామాయణం అనేది, అంత ఆదర్శ గ్రంథం. భారతం అది నిజ గ్రంథం. మన జీవితాలు ఏమన్నదో అందులో అదే ఉన్నది, కొత్తగా ఏం లేదు. అందులో ఉన్నదంతా మనలో ఉన్నది అని చెప్పేది నిజ గ్రంథం. భాగవతం అంటే అదంతా కూడా చాలా మహిమాన్వితమైనటువంటి గ్రంథం. దాన్ని మానవుడు దివ్యంగా దాన్ని పొందాల్సిన గ్రంథం. ఇంకా మనకు అనేక రకమైన ఫోటోలు గ్రంథాలు ఉన్నాయి. కాబట్టి ఆ గ్రంథాలన్నీ కూడా మన గ్రంథాలు, మన సంస్కృతి, మన సంప్రదాయాలు ప్రతి దాని యొక్క ఒక అర్థం ఉన్నది, దాని మూలార్థాలు ఉన్నాయి, ఒక అంతరార్థాలు ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలి. మన గుడి అంటే ఏదో మనకి రాజీ కట్టుబడి పెట్టి ఏదో స్వామి అంటే రాయి అనుకోమాకండి. స్వామి నువ్వు ఎలా పిలిస్తే అలా బతుకుతాను, ఎలా చూస్తే అలా కనపడతానని చెప్పి మన భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ పెద్దగా బోధించాడు. అందుకే ఈ సృష్టి అంతా కూడా ఎలా చూసేవాడికి అలా కనబడుతుంది, ఎలా ఉంటానంటే అలా ఉండమంటుంది. ఒకరికొకరికి కొన్ని విషయాలు పెద్ద సమస్య అనిపిస్తుంది, ఒకరికి అదే పెద్ద సమస్యగా అనిపిస్తుంది. ఇట్లా అనేక రకాలుగా లోకంలో నువ్వు ఏది చూస్తే అలా కనబడతా ఉన్నది అని చెప్పి మనకి గ్రంథాలు అనేక రకాలుగా మనకు భగవద్గీత అద్భుతమైన గ్రంథం 700 శ్లోకంతో ఉంటుంది. అందులో స్వామి చెప్పినటువంటి 574 శ్లోకాలు, ప్రతి ఒక్క శ్లోకం ఒక ప్రమాణికం. దానికి మించిన గ్రంథం ప్రపంచంలోనే లేదని చెప్పి మహాత్ములంతా కొనియాడుతున్నారు. పరిశోధనలు చేసే గ్రంథంగా ఉన్నాయి, మానవ జీవితాన్ని కరింపజేసే గ్రంథంగా ఉన్నది అని చెప్పి మనకు అనేక రకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. గ్రంథం చదవాలి, పెద్దల దగ్గర కూర్చోవాలి, తెలుసుకోవాలి. ఇవన్నీ సేవా కార్యక్రమాలు వీటన్నింటిలో పాల్గొనాలి, భక్తి పెంచుకోవాలి. భక్తి వల్ల ఏమవుతుందంటే భక్తి లేనటువంటి హృదయం బండరాయితో సమానం అని చెప్పి మహాత్ములు తేల్చారు. ముఖ్యంగా శ్రీమూర్తులు భక్తి భావాలు అవ్వాలి, వారానికి ఒక రోజు గుడికి రావాలి, భజన కార్యక్రమాలు పాల్గొనాలి, మంచి కార్యక్రమాలు చేసుకోవాలి. మన ఇళ్లలో మన కార్యక్రమం ఏమైనా ఉంటే పూజా మందిరం ఏర్పాటు చేసుకోవచ్చు, సాయంత్రం మన వీళ్ళు పట్ల దీపారాయణ చేసుకోవచ్చు. మనకేమైనా సమస్యలు ఇతరులు చెప్పాల్సిన పని లేదు, మనమే ఆ సమస్యలు. ఖచ్చితంగా నీకు ఏ మూర్తి ఇష్టమో హనుమ ఇష్టం అయితే హనుముడు చెప్పు, రాముడు ఇష్టం అయితే రాముడికి చెప్పు, కృష్ణుడి ఇష్టం అయితే నువ్వు శివారాధకుడు అయితే శివుడికి చెప్పు, ఎవరికైనా చెప్పండి. కానీ బయట చెప్పడం వల్ల ఎవరన్నా కష్టాలు తెచ్చేవాళ్ళు లేడు.
దేవుడు చెప్తే ఖచ్చితంగా మన మనసు నిర్మలమైనటువంటి హృదయంతో మనం చెప్పే ప్రతి మాట వాళ్ళు వింటారు. వాళ్ళు ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తారు, మన జీవితాన్ని ధరింపజేస్తారని చెప్పి మన మహాత్ముడు భక్తుల కథలు ఎన్నో కనపడుతున్నాయి. మనకి తులసిదాసులు కథలు తీసుకుంటే రామాయణం ఎప్పుడో రాశాడు వాల్మీకి, కానీ ఆయన కూడా రాస్తున్నాడు. రాస్తుంటే కొంతమంది అడిగారు ఎప్పుడో రాసిన కథే కదా అన్నారు. అవునా, రాసిన కథేమో, కానీ నాకు కాలక్షేపం కోసం, నా ఆనందం కోసం, నా జీవితాన్ని ధరింప చేసుకోవడం కోసం చేస్తున్నాను. రామాయణ 2 అక్షరాలు నేను అంతకు ముందు ఒక గంజాయి మొక్క లాంటి వాడిని, కానీ ఈ రోజు నేను ఒక తులసి మొక్కనయ్యా, తులసిదాసుని అయ్యి తులసి మొక్కగా మారా. ఆ రామనామంలో అంత మాధుర్యం ఉన్నది. అందుకని ఖాళీగా ఉన్నప్పుడల్లా రామ అంటుంటా రాస్తా ఉంటా. ఈ కాలక్షేపం కోసమే రాస్తున్నా, రాముడి కోసమే రాస్తున్నా, ప్రజలకు ఉపయోగపడితే వాడుకోండి, లేకపోతే లేదు అని చెప్పి తెలిసిన కథ ఉన్న కథ ఆయన మళ్ళీ రాయటం మొదలు పెట్టాడు. అందుకని రామాలయ 2 అక్షరాలు అంత గొప్ప అని చెప్పి ఆంజనేయ స్వామి నిరంతరం ఆయన జీవితంలో చేసినటువంటి 2 కార్యక్రమాలు, ఒకటి కర్తవ్యం, 2 స్మర్తవ్యం. ఆయన ఎప్పుడు కూడా పనిలో ఏ కర్తవ్యంలో ఉంటే ఆ కర్తవ్యం 100% దాని నిమగ్నంలో లేదని పనిచేసేవాడు. అలాగే స్మర్తవ్యం ఎప్పుడు ఖాళీగా ఉంటే వేస్ట్ మాటలు, వేస్ట్ విధానం, టైం వేస్ట్ కాకుండా ఎప్పుడు జయ శ్రీరామ్ అనుకుంటా మంత్రోచ్చరణలోనే హాయిగా మనసు లేదమైపోయి తనలో తాను హాయిగా కరిగిపోయావు.